ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించాలని ప్రయత్నిస్తుంది. 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సరే విజయం సాధించాలని గట్టి ప్రయత్నాల్లోనే ఉంది. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో పార్టీకి దూరమైన నేతలను దగ్గర చేసే పనిలో పడింది. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరింత బలోపేతంపై ఫోకస్ చేయగా ప్రస్తుతం అక్కడ వైవి సుబ్బారెడ్డి ఒక్కరే ఎదురెదుతున్నారు. ఆయనకు కనీస స్థాయిలో కూడా సాయం చేసే నేత లేకపోయారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు పాలు కావడం వంటి కారణాలతో వైవి సుబ్బారెడ్డి ఏకాకిగా మారిపోయారు. ఇంకోవైపు కర్ణం బలరాం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాక్టివ్గా ఉండే ఒక నాయకుడి అవసరం ఏర్పడింది. ఆ జిల్లాలో పార్టీకి కాస్త జోష్ తెచ్చే నాయకుడి కోసం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆయన వైసీపీలో చేరడం ఖాయమని ఒక ప్రచారం కొనసాగుతోంది. 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చీరాల అసెంబ్లీ స్థానాన్ని కర్ణం బలరాం కుమారుడు వెంకటేష్కు కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణమోహన్ వెంటనే షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చీరాల నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ తగ్గించుకున్నారు అంటే అది కేవలం చీరాలలో మాత్రమే జరిగింది. ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా అక్కడ క్రియాశీలకంగా లేరు. మరే పార్టీలో చేరే ఛాన్స్ కూడా లేదు. అందుకే ఆయన చూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళినట్టు ఒక ప్రచారం కొనసాగుతుంది. దీనికి పార్టీ నాయకత్వం నుంచి కూడా సానుకూలత రావడంతో ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తుంది. ఆమంచి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లాలో ఒక పట్టున్న నేత. గతంలో చీరాల నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు కూడా. అయితే జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తే ఆయనకు అవకాశం దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడ గెలిచారు. అసెంబ్లీలో టీడీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 5 ఏళ్ల పాటు అధికార టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. కానీ 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగా ఆయనపై కరణం బలరాం గెలిచారు. అయితే గెలిచిన కొద్ది రోజులకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి ఆమంచి కృష్ణమోహన్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చిందని ఒక టాక్ వినిపిస్తుంటుంది. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు అనేది కరువయ్యాడు. అదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్ కూటమి పార్టీలోకి ఎంట్రీ అనేది చాలా కష్టంగా మారింది. అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి యాక్టివ్ అవుతారని ఒక ప్రచారం నడుస్తుంది. మరి ఆ ప్రచారంలో వాస్తవం ఉందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.